నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచికట్టు. నిన్నటి డాన్స్ మస్తీ మీకు గుర్తుంది కదండి, మరి ఆ మస్తీని ఈరోజు డబల్ చేద్దామా? జడ్జెస్ చాయిస్ రౌండ్. ఎంత కఠినమైన పరీక్ష అండి బాబు. మా మాస్టర్ స్టైల్ని కంటెస్టెంట్ స్టైల్ని పూర్తిగా అవగాహన చేసుకుని వీళ్ళు దేంట్లో వీక్ దానిపైనే మనం అస్త్రం సంధిద్దాం అని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి వచ్చారండి మా జడ్జెస్. చాలా క్రిటికల్ సాంగ్స్ ఇస్తున్నారు. మాస్టర్కి చాలా పని పెట్టారండి, బుర్ర వేడెక్కిపోయే పని పెట్టారు. బట్ బ్రహ్మాండం బద్దలు కొట్టడానికి మేము రెడీ అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి బోల్డ్ అంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి మేము కూడా 2 ఆయుధాలు తెచ్చామండి. ఒకసారి చూడండి మా స్టేజ్ని ఎంత నిండుగా ఎంత రిచ్గా ఉందో, 70 లక్షల ప్రాపర్టీ ఎలా మిలమిల మెరిసిపోతుందో. ఇక్కడ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో ఫైనల్ గెలిస్తే D2 టైటిల్ విన్నర్ అయితే వారికి సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 లక్షల విల్లా, మాస్టర్ కి సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 లక్షల విల్లా కంటెస్టెంట్. సో ఆ ఎంపికలను నిజం చేయడానికి మా D2 రెడీగా ఉంది, మా సువర్ణ కుటీర్ రెడీగా ఉంది. మరి ప్రారంభిద్దాం. మాస్టర్స్, అగ్ని పరీక్షలకు సిద్ధమేనా? క్రిష్ మాస్టర్ ఇప్పుడే రీ ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే క్రిష్ మాస్టర్ కంటెస్టెంట్ సందీప్ తను D2లో ఇచ్చినటువంటి పర్ఫార్మెన్సెస్ వల్ల కొంచెం బిజీ అయిపోయారండి. కొంచెం కాదు, చాలా బిజీ అయిపోయారు. చాలా బిజీ అయిపోయారు. మలేషియాలో బాలీవుడ్ స్టైల్ డాన్స్ ఇన్స్ట్రక్టర్గా తనకి జాబ్ వచ్చింది. హాయ్ అండి, D2లో చేయడం నా అదృష్టం. D2 వల్ల నేను ఎంత ఫేమస్ అయ్యానో నాకు తెలీదు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చాలామంది గుర్తుపడుతున్నారు. నా మాస్టర్ క్రిష్, అతను రావడం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే అతని వల్ల నేను చాలా నేర్చుకున్నాను. స్టార్టింగ్లో మీరు నాకు చూసిన పర్ఫార్మెన్స్, మధ్యలో వచ్చిన పర్ఫార్మెన్స్, లాస్ట్ లో అవుతున్న పర్ఫార్మెన్స్, అన్నిటికీ మా సార్ కారణం. D2 వల్ల నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. అదేంటంటే మలేషియాలో నేను ఒక బాలీవుడ్ డాన్స్ ఇన్స్ట్రక్టర్గా నాకు ఒక జాబ్. దీనివల్ల నాకు ఒక మంచి లైఫ్ దొరికిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు D2. క్రిష్ మాస్టర్కి మళ్ళీ రీఎంట్రీ వచ్చింది, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మా మాస్టర్ కంటెస్టెంట్గా వస్తున్న సాగర్కి కూడా ఆల్ ది బెస్ట్. సో సందీప్ రావట్లేదు కాబట్టి సందీప్కి బదులుగా సాగర్ వస్తున్నాడండి. సాగర్, ఎంత బాగా పర్ఫామ్ చేస్తే మీ మాస్టర్ నిన్ను అంత దూరం తీసుకువెళ్తాడు. సువర్ణ భూమి డెవలపర్స్ వారి విల్లా దాకా తీసుకువెళ్తాడు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. క్రిష్ సార్, ఆర్ యూ రెడీ? మీరు రెడీ? మరి మీకు ఎటువంటి సాంగ్ ఇస్తారో తెలుసుకుందాం. సార్ తరణ్ సార్. క్రిష్ మాస్టర్ వచ్చి ఈజ్ గుడ్ ఇన్ వెస్టర్న్ ఫోక్, ఆల్సో ఎక్స్ప్రెసివ్ సాంగ్స్లో కొంచెం తగ్గింది. సో ఈసారి ఒక డిఫరెంట్గా కాంట్రాస్ట్గా ఇస్తామని సాంగ్ వినండి. ఓ పిల్ల ఓ పిల్ల ఏంటి సరే వెరైటీ ట్యూన్? మై గాడ్, మీరు ఏమి అడుగుతున్నారు? ఎక్స్ప్రెషన్స్ డెఫినెట్లీ ఇది చేస్తున్నాను. వెరీ గుడ్. ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల
వదలను నిన్నే ఓ పిల్ల వదలను నిన్నే ఓ పిల్ల మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే ఓ పిల్ల మరువను నిన్నే ఓ రాజా ఓ రాజా ఓ రాజా సాగర్ ఓ పిల్ల అని పాడుతున్నాడు కదా, నాకు కొంచెం డిఫరెంట్ గా వినిపించింది మాస్టర్. ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన స్పాన్సర్ తోడు వదలను నిన్ను ఓ పిల్ల. సువర్ణ కుటీలు పిల్లలా అనిపించింది. కరణ్ సార్, నేను అనుకోలేదు ఇంత సూపర్ గా కంపోజ్ చేశారు. ఎక్కడ క్రిష్ మాస్టర్కి ఆ 1970s స్టైల్ ఎక్కడ టచ్ అవుతుందని అనుకుని ఇచ్చాం. బట్ ఈ సాంగ్లో వచ్చి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, చంద్రమోహన్ గారు, అన్ని గారుల్లో అంతా తెలిసింది నాకు. అన్ని గారులు తెలుసు. బ్యూటిఫుల్ టైటిల్ వచ్చి ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ బి సో గుడ్. సాగర్, గుడ్ షో. ఇప్పుడు విజయవాడ పిల్ల ఏం చెప్తుందో చూద్దాం. ఐ మీన్ అమ్మ మ్యామ్ అన్నీ చెప్పేశారు. ఆయన నాలాగా చెప్పారు కనుక నేను ఆయనలాగా. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. యా, వెరీ క్యూట్. వెరీ షీ బొమ్మ. ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అంటే స్టైల్ మెయింటైన్ చేశారు. ఎక్కడ హిప్ హాప్ కానీ వెస్ట్రన్ కానీ ఏమి రాలే మధ్యలో, చక్కగా అలాగే చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. బోత్ ఆర్ డన్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. క్రిష్ గారు బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. పేపర్ కూడా చింటారు కదా. క్రిష్ జీ మాస్టర్ సూపర్.
సాగర్జీ ఫుల్ ఎనర్జీ. థ్యాంక్ యూ సార్. అది వచ్చింది సూపర్ మా. మీరు చేసిన డాన్స్ స్టైల్ ఆ ప్యాటర్న్లో చాలా రోజు అయింది ఈ టైప్లో డాన్స్ చూసి. అప్పుడు ఓల్డ్ వెస్టర్న్ ఉంది కదా, ఇంకా ఇంకా సూపర్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ బాగుంది. అమ్మాయి కూడా చాలా అద్భుతంగా చేసింది. ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ సాగర్. బాను, దేవుడి దయ వల్ల D3 ఉంటే D1 అండ్ D2కి కాంపిటీషన్, అందులో ఈ 7 మెంబర్స్ ఉంటారు. నాకు ரொம்ப చాలా సంతోషం ఈరోజు. ఒక వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్ డాన్సింగ్ ఆల్ మాస్టర్స్కి థ్యాంక్ యూ. ఎక్సలెంట్. చాలా సంతోషంగా ఉంటుంది, మాస్టర్ చాలా ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ మీరు మెడిసిన్ ఇద్దామని వచ్చారు, మీరు కూడా మెడిసిన్ తీసుకెళ్తున్నారు, సంతోషం అనే మెడిసిన్. అదే ఇప్పుడు అందరూ ఆరోగ్య దీక్ష అందరికీ ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు. థ్యాంక్ యూ సాగర్, ఆల్ ది బెస్ట్. రొమ్ము దులిపి దంచి కొట్టి టైటిల్ గెలిస్తే ఏమిస్తామో మీ కళ్ళ ముందు ఉంచామండి. కేవలం మినియేచర్ మాత్రమే ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ సువర్ణ కుటీర్లో ఊహించుకోండి. అన్ని ఫెసిలిటీస్తో అద్భుతమైన 2 విల్లాస్, ఒక్కొక్కటి 35 లక్షల వర్త్, అంటే 70 లక్షల ప్రాపర్టీ. 70 లక్షల ప్రాపర్టీ సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2 విల్లాస్. తరతరాలకు చెరగని చిరునామాను సొంతం చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి ప్రతి ఎపిసోడ్లో దుమ్ము దులపాలండి. సో క్వార్టర్ ఫైనల్స్లో ఇంత చక్కగా పర్ఫార్మ్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వెళ్దాం. క్వార్టర్ ఫైనల్స్ లో రీఎంట్రీ ఇచ్చినటువంటి సామ్రాట్ సార్ తన సత్తా చూపించుకోవడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వచ్చుడే అగ్ని పరీక్ష, జడ్జెస్ చాయిస్ రౌండ్. కరెక్ట్ సార్, ప్లే మ్యూజిక్. అన్యాయం మేడం, జాలి కూడా లేదు కొంచెం కూడా. ఇద్దరు కొడదమ్మలే మ్యామ్. అస్సలు మన జరీన్ చాలా స్టైలిష్గా, చాలా యూనో కట్టింగ్స్ అన్ని ఇస్తూ ఖతర్నాక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడేమో జా నన్నా నా నా అని దగ్గర వస్తుంది మ్యూజిక్. మరి ఎలా దుమ్ము దులుపుతుందో చూద్దాం. హాస్టల్లో కంటెస్టెంట్స్ నాతో పోటీ పడడానికి రెడీ. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లేడీ డాన్ తో పోటీ పడి గెలవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా. డాన్ టైం స్టార్ట్ అయింది, మంచి మాసం కూడా వేసుకున్నావా? ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, చిట్టగా పెట్టు పెట్టు ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దరు లాంటి ముద్దే పెట్టు, ముడే పింఛు ముద్దే పెట్టు, 3 ముళ్ళు పడే పెట్టు. తొలి తొలి ముద్దే పెడితే మలి మలి ముద్దే పెడితే నా మనసంతా తీయని పూల కింద. నిన్నని నా బుగ్గలపై ముద్దు పెడితే ఆ నునుపంతా ఎరుపెక్కింది. అయ్యయ్యో, ఎర్రని నా పెదవులపై ముద్దు పెడితే ఆ ఎరుపంతా మెరుపయింది. అయ్యయ్యో, లోపకి లేచి మళ్ళీ చెల్లమ్మ. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు.
ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దెర లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడే పెట్టు ఉమ్మా కోరి కోరి పెట్టు పెట్టు కొలిచి కొలిచి పెట్టు పెట్టు కొరికి కొరికి పెట్టు పెట్టు కొరిచి కొరిచి పెట్టు పెట్టు హే వెల్కమ్ బ్యాక్. తరుణ్ సార్, జరీన్, ఇటువంటి సాంగ్లో నీ ఎఫర్ట్ నువ్వు చేసావు చూడు, ఆ ఎఫర్ట్కి వచ్చి కంగ్రాచులేట్ చేస్తాను. కంపోజిషన్ వచ్చి చాలా బాగా కంపోజ్ చేశారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. పల్లవి ఎండ్కి కొంచెం జరీన్ థమాస్ తగ్గింది, ఎనర్జీ లెవెల్ తగ్గింది. బట్ ఓవరాల్ ఇటువంటి సాంగ్కి వచ్చి జరీన్ ఎఫర్ట్ ఇస్ సూపర్. ఓకే రేఖ మ్యామ్. ప్రాంక్ మాస్టర్. అశోక్ రాజా సార్. జరీన్ జీ సూపర్, మాస్ అద్రిపోతుంది, ఎక్సలెంట్. ఆ అమ్మాయి ఒక మూవ్మెంట్ చేసింది అన్నీ కింద పెట్టి, అది చాలా కష్టం. అది ఫ్రంట్ అంటే వెరీ ఈజీ, బ్యాక్ లో పెడితే చాలా కష్టం. అది సూపర్ కంపోజింగ్ సమ్రాట్ మాస్టర్ జీ, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెక్కడ తగ్గొద్దు. మా సామ్రాట్ అన్నని అక్కడికి తీసుకెళ్ళాలి. చూడు, సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సువర్ణ కుటీర్, అందులో ఉండాలి మా సామ్రాట్. డెఫినెట్లీ. అండ్ ఇందులో నువ్వు. ఓకే ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ. జడ్జెస్ చాయిస్ రౌండ్ లో నెక్స్ట్ ఏ మాస్టర్, ఏ కంటెస్టెంట్ ఎలాంటి పరీక్షను ఎదుర్కొంటారో తెలుసుకోబోయే ముందు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచికట్టులో టేక్ ఎ బ్రేక్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? నా లైఫ్లోనే ఒకటి చేయలేదు ఎప్పుడు, బట్ ఈసారి ట్రై చేస్తాను. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. ప్రభు గారు చేసిన సాంగ్ మొదట రాకపోతే ఈ సాంగ్ చేస్తే ఈ సాంగ్ కూడా అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డ్. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో క్వార్టర్ ఫైనల్స్ అనగానే ఫుల్ టెన్షన్. అందున ఫస్ట్ ఎపిసోడ్లోనే జడ్జెస్ చాయిస్, ఇంకా టెన్షన్కి పరాకాష్ట అండి ఈ సాంగ్. మా బాబా భాస్కర్ సార్ గురించి మనందరికీ తెలిసిందే, అల్లరికి మారిపోయారు. అంత అల్లరి చేసి అంత జాలీగా ఉండే మనిషికి ఎవరి కోసం టాయ్ 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 ఇలాంటి ప్యాథెటిక్ సాంగ్. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం?
ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు నువ్వు ఇవ్వనిది దాచలేను ఇంకెవ్వడిని అడుగలేను బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఎవరి కోసం మమత నింపమన్నాను మనసు చంపుకున్నావు మధువు తాగనన్నాను విషం తాగమన్నావు నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు నీ విరగంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను ఏది కావాలంటే అది వచ్చింది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే వచ్చావు కదా ఫ్యాంటాస్టిక్ బాబా భాస్కర్ సార్ ది కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏమనుకున్నాం కానీ ఈ లెవెల్లో డీప్ అయిన ఇంత సెటరిక్ గా చేస్తారనుకోలేదు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్స్ లాట్ మమత నింపమంటే విషయం తాగమన్నారంట మీరేమంటారు సార్ ఇప్పుడు మమత నింపుతారా లేకపోతే విషయం తాగమంటారా సార్ నా లైఫ్లోనే ఒకటి చేయలేదు ఎప్పుడు బట్ ఈసారి ట్రై చేస్తాను సూపర్ కాన్సెప్ట్ తర్వాత వివేక్ వచ్చి ఎక్స్ప్రెషన్ వచ్చి నిజంగా ఆ ఎలిమినేషన్ కార్డు వచ్చేటప్పటికి ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చూడు నేను అసలు భరించలేను సూపర్ వివేక్ సూపర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కామెడీలో ఎవరెవరు గ్రేటో వాళ్ళందరూ మించారు భాస్కర్ సూపర్ వివేక్ నువ్వు కూడా బాగలేదు చాలా బాగలేదు సూపర్గా పర్ఫామ్ చేశారు ఆ పిల్లలు కూడా ఏంట్రా మీరు రక్త కన్నీరు కారుస్తున్నారు ఇట్లాంటి ఎవరి కోసం ఏకే ప్రకాష్ మ్యామ్ డిజర్వ్డ్ ఎస్ యాక్చువల్గా కామెడీ చాలా కష్టం ఉన్న అన్నిట్లో కన్నా తను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కదా ఇంత ప్యాథాస్ లాంటి సాంగ్ ఒకటి ఇస్తే ఏం చేస్తాడు మైండ్ బ్లోయింగ్ బాబా భాస్కర్ జీ ఎక్సలెంట్ వర్క్ చేశారు ఆపోజిట్ కాన్సెప్ట్ వెరీ కష్టం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ ఇచ్చారు కదా ఇది పెద్ద సాంగ్ బాబా భాస్కర్కి ఇస్తే ఎలా చేశారు అంటే ఒక క్వశ్చన్ అని ఆయన చేసింది అప్పుడు ఆపోజిట్ కాన్సెప్ట్ టోటల్ ఎవరి కోసం ఆ ఫ్లాట్
ఇప్పుడు చూస్తే నాకు కూడా ఆశ వస్తుంది. అంటే కూడా మళ్ళీ వస్తావా, మళ్ళీ వచ్చి ఓయిల్ కార్డ్లే నేనే కంటెస్టెంట్, నేనే ఇక్కడ మాస్టర్ 2 ఫ్లాట్స్ ఉంది కదా, ఓయిల్ కార్డ్ రౌండ్ ఏదో ఉంటుందా? D1 మాస్టర్స్ కి మాత్రం ఎంట్రీ లేదు. నాకేం అనిపిస్తుంది అంటే ఇంకొకసారి చూస్తే బాగుంటుందో అని అనుకుంటున్నాను. అదే వన్స్ మోర్, ఇదే అప్పుడు చంద్రముఖి మనం D1 లో చేస్తే ఇదే యూనిట్స్ అందరూ 1 more అడుగుతున్నారు కదా. వన్స్ మోర్ అందరూ వన్స్ మోర్ అంటున్నారు. ఓకే రెడీ, కమ్ టు బ్యాక్ టు ద ఫ్యూచర్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి, పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను, బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పేర్చావు. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? మమత నింపమన్నాను, మనసు చంపుకొన్నావు. మధువు తాగనన్నాను, విషం తాగమన్నావు. నీకు ప్రేమంటే నిజం కాదు, నాకు చావంటే భయం లేదు. నీ విరగంలో బ్రతికాను, ఈ విషంతో మరణిస్తాను, మరణిస్తాను. ఒకసారి భాస్కర్ సార్కి. నాకు తెలిసి D1, D2, D3, D4, D5, D10, D12, D15 అన్నిట్లోనూ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని దీన్ని పెట్టేయచ్చు. ఇలాంటిది రాదు. కామెడీలో బెస్ట్ రావచ్చు, ద బెస్ట్ ఆఫ్ కామెడీ అని రావచ్చు, అలానే వస్తాయి. కానీ ఇంకొక మాస్టర్ ఇలా క్రియేట్ చేయలేరు. అదే D మీద. దయచేసి అందరూ రారా, సెలబ్రిటీస్ అందరూ రండి ప్లీజ్. రండి, మనం బ్రేక్ తీసుకుందాం. సందామర మాస్టర్, సామ్రాట్ మాస్టర్ అందరూ వచ్చేయండి. అందరూ వచ్చేయండి. తరుణ్ మాస్టర్, సురేఖ మాస్టర్ అందరూ వచ్చేయండి. రండి రండి. రాబర్ట్ మాస్టర్ నా పక్కన, వినోద్ సార్ ఇటు పక్క. ఎక్కడ ఉన్నారా? அந்த எலிமினேஷன் போர்டு இறக்குறாடே. இல்ல டாப் செய்யுமா, எலிமினேஷன் போர்டு డౌన్ చేయి, వద్దు మనకు వద్దు. సో D10, D15, D20 ఎన్ని వచ్చినా సరే ఇంతకు మించిన ఎంటర్టైనింగ్ సాంగ్ ఉండదు అని అంత చక్కటి అవార్డు తీసుకున్నారు మా మాస్టర్. సో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అందరి మాస్టర్ల తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఒక బ్రేక్ తీసుకుందాం. రెడీ? కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్
దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. ప్రభు గారు చేసిన సాంగ్ మొదట రాకపోతే ఈ సాంగ్ చేస్తే ఈ సాంగ్ కూడా అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డ్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. జడ్జెస్ చాయిస్ రౌండ్ అనగానే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క స్టైల్లో అదరగొట్టేస్తున్నారండి. మరి అదరగొట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా రాబర్ట్ సార్. మరి అలాంటి హీరోకి ఎలాంటి సాంగ్ ఇస్తారు మా మాస్టర్స్ తెలుసుకుందాం. తరుణ్ సార్, మ్యూజిక్ ప్లీజ్. ప్రభుదేవ మాస్టర్ సాంగ్. యా. సో నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. యా. సో ఇది కేవలం రాబర్ట్ సార్కి మాత్రమే కాదు, ఈ ఛాలెంజ్ తన కంటెస్టెంట్ ఉమేష్ చందుకు కూడా, బికాజ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చంపేయాలి. సార్, రాబర్ట్ సార్, ఆర్ యు రెడీ? వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీన ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వసంతమే ఆడించే
హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు పిల్లా పిల్లా పూదోట నిదురొమ్మని పూలే భరించు వేళ పూతీగా కనులోపల తేని గ్రహించు వేళ ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు దాటి వస్తావా విరహాల జోడి నీకు భూలాకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇంత మంచి దయ్యం డ్యాన్స్ నేను చూశాను. ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్తాను, ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. సూపర్ రాబర్ట్ మాస్టర్, వెరీ గుడ్. రేఖా ప్రకాష్ మ్యామ్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మాస్టర్. కానీ ప్రభుదేవ గారు ఈ సాంగ్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్కి ఆఫ్ కోర్స్ హీస్ వన్ ద అవార్డ్ ఆల్సో అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సీవ్. ఈ సాంగ్కి ఇలా కూడా కన్సీవ్ చేస్తే ఇది కూడా సూపర్ హిట్టే అని నేను. ఒకవేళ ప్రభు గారు చేసిన సాంగ్ మొదట రాకపోతే ఈ సాంగ్ చేస్తే ఈ సాంగ్ కూడా అవార్డు వస్తుంది. నేషనల్ అలా మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ కన్సీవ్డ్ ఫ్రమ్ రాబర్ట్ ఇన్ని సాంగ్స్లో. బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. ఆ మూమెంట్స్కి బాయ్స్ సపోర్టే కావాలి. వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. వెరీ గుడ్, వెల్ డన్. ఇంత స్పెల్ బౌండింగ్ పర్ఫార్మెన్స్ చూసాం కదండి. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. బ్రేక్ తీసుకుందాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో బ్రేక్. ఒకరికి సువర్ణ భూమి డెవలపర్స్ విల్లా సొంతం కాకుండా పంపించేద్దాం, వాళ్ళ ఇంటికి పంపించేద్దాం, ఈ ఇంటికి కాకుండా. సార్ మీరు ఎప్పుడు అక్కడ పేపర్లు చింపుతారు కదా సార్, ఇక్కడ పేపర్ ఎప్పుడైనా చింపొచ్చా సార్? చింపేనా సార్? సార్ వాట్ ఆర్ యు సేయింగ్? అశోక్ రాజా సార్, అందరూ ఇలా అయిపోయాం, ఇప్పుడు కొంచెం ఇలా అవుదాం. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. వావ్, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ చూసామండి. ఇక ఇదొకటి వచ్చింది, మార్కులు తెలుసుకుందాం. ఒకరికి సువర్ణ భూమి డెవలపర్స్ విల్లా సొంతం కాకుండా పంపించేద్దాం, వాళ్ళ ఇంటికి పంపించేద్దాం, ఈ ఇంటికి కాకుండా. మరి పిలుద్దామా కంటెస్టెంట్ అందరినీ స్టేజ్ పైకి? క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సాగర్. ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల బదలను నిన్నే ఓ పిల్ల. మా సామ్రాట్ అన్న కంటెస్టెంట్ జరీన్. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు చిట్టగా పెట్టు బాబా భాస్కర్ సర్స్ కంటెస్టెంట్ వివేక్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ స్వరూప్.
వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్య. సందామర మేడమ్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ. పేరు లవ్లీ జారిపోకే చపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర. రాబర్ట్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఉమయ్ చందు. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. గణేష్ స్వామి సార్ కంటెస్టెంట్ పృథ్వీ. శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా. 8 డాన్సింగ్ డైమండ్స్ ఉన్నాయి ఇక్కడ. సార్ మీరు ఎప్పుడు అక్కడ పేపర్లు చింపుతారు కదా సార్, ఇక్కడ పేపర్ ఎప్పుడైనా చింపొచ్చా సార్? చింపేనా సార్? సార్ వాట్ ఆర్ యు సేయింగ్? సీరియస్లీ చింపేస్తాను సార్. నాకు ఇలాంటి అవకాశం వస్తే వదులుకోను. ఇది చింపితే ఎలిమినేషన్ చింపినట్టే, ఈ రోజుకి లేనట్టే. చూసుకోండి మరి. ఈ ఎపిసోడ్ వచ్చి జడ్జెస్ చాయిస్ రౌండ్ కాబట్టి నేను రేఖా మాస్టర్ గారు వి ఫీల్ స్ట్రాంగ్లీ దట్ దర్ షుడ్ నాట్ బి ఎనీ ఎలిమినేషన్. బికాస్ ఈ రౌండ్తో ఏంటంటే ఇట్ ప్రూవ్స్ దట్ ఇంకా ఏ యాంగిల్స్లో మాస్టర్స్ అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి, కాంటెస్టెంట్స్ అందరూ ఏ యాంగిల్లో కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇట్ ఇస్ జస్ట్ అ ట్రయల్ షో. ఈ రౌండ్కి ఎలిమినేషన్ గ్యారంటీగా లేదు, ఎందుకంటే ఇది మేము ఇచ్చి టెస్ట్ చేసిన ఒక రౌండ్. కానీ ఫైనల్స్లో ఇలాంటిది ఒకటి వస్తుంది, దాంట్లో ఎలిమినేషన్ ఉంది. ప్రిపేర్ అవ్వడం కోసమే, అంటే మాకు తెలిసిపోతూ ఉంటుంది కనుక ఈ కంటెస్టెంట్ దీంట్లో వీక్ అంటే నేను ఫైనల్స్లో అదే ఇస్తాను. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఎవరైతే టాప్ స్కోరర్సో ఇంతవరకు వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చేది ఈరోజు. టాప్ స్కోరర్స్ వెరీ క్లియర్. ఐఎమ్ సెమీఫైనల్స్లో నేను కానీ ఒక రౌండ్ కానీ ఇలా ఇచ్చానంటే ఫినిష్డ్. సో అలా వద్దు, వాళ్ళని దాంట్లో కూడా ట్రైన్ చేయండి అనే, లేకపోతే వాళ్ళకి అదే స్టైల్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఈ షోస్ని కానీ ఏదైనా ఒక ప్రొడ్యూసర్ కానీ చూస్తున్నారంటే, ప్రొడ్యూసరు డైరెక్టరు గ్యారంటీ అనమాట. పిక్చర్లో 5 పాటలు ఉంటే ఒక పాట చందామరైకి ఈ సాంగ్, బాబా భాస్కర్కి ఈ సాంగ్, అంతేగాని నా పిక్చర్ ఈ మాస్టర్ ఫుల్గా చేస్తారు అనేది కాన్ఫిడెన్స్ రావాలి. దట్ ఈస్ వాట్ కొరియోగ్రాఫర్. అండ్ ఈరోజు నిజంగా ఎలిమినేషన్ ఉండకూడదండి, ఓన్లీ జడ్జెస్ చెప్పినందుకే కాదు, ఇంకొక విషయానికి కూడా. ఎందుకంటే మన విల్లాస్ ఫర్ ద ఫస్ట్ టైం మన మాస్టర్ కళ్ళ ముందుకు వచ్చాయి. మన సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 70 లక్షల ప్రాపర్టీస్, మన సువర్ణ కుటీర్లో 2 విల్లాస్ సొంతం చేసుకునేటువంటి ఆపర్చునిటీ. ఆ 2 విల్లాస్ ఎలా ఉంటాయి మీ కళ్ళ ముందున్నాయి. సో మీకు కొత్త ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం, కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం వీటిని తీసుకొచ్చాం. అండ్ ఈరోజు వివి వినాయక్ సార్ కూడా వచ్చి మరొక బ్లెస్సింగ్ ఇచ్చారు. D2 టైటిల్ గెలిస్తే వారికి తన సినిమాలో, అంటే వివి వినాయక్ సార్ సినిమా అంటే ఎంత ప్రెస్టీజియస్ సినిమా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో ఆయన D2 టైటిల్ విన్నర్కి మేబీ సింగిల్ కార్డ్ సినిమా ఇవ్వచ్చు. మీరు ఆల్రౌండర్స్ అని ప్రూవ్ చేస్తారు. అశోక్ రాజా సార్, అందరూ ఇలా అయిపోయాం, ఇప్పుడు కొంచెం ఇలా అవుదా. సో ఇక్కడ 8 మంది మాస్టర్స్ బోల్డ్ అంత ఇన్స్పిరేషన్ తీసుకుని, బోల్డ్ అంత పాజిటివ్ యాటిట్యూడ్ని తీసుకుని రెడీగా ఉన్నారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఎక్కడ ఆగేది లేదు, ఎలిమినేషన్ని డిష్యూమ్ 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 అనాల్సిందే. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో మిమ్మల్ని అందరినీ మళ్ళీ మీ ఫేవరెట్ షో కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్లు కలుసుకునేంత వరకు ఎంజాయ్ దిస్. యాక్చువల్లీ దుమ్ము దులుపు దంచికట్టు అశోక్ రాజా ఉన్నారు కాబట్టి స్పెషల్ గా చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, రెడీ ఎవ్రీబడీ, Colgate Max Fresh
D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. See you all. Good night. Take care and keep dancing. Bob Clearmountain mixed with attitude, funky drums from hell. Malapeta, Malakpeta, Nadupeta, play a rap. Play a rap. Play a rap. Play a rap. నీకు ఒక దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు? డబ్బు కావాలని కోరుకుంటాను. నేనేం కోరుకుంటాను తెలుసా? ఏం కోరుకుంటారు అమ్మగారు? తెలివితేటలు కావాలని కోరుకుంటాను. అంతేనమ్మగారు. ఎవరికి ఏది తక్కువైతే వాళ్ళు అదే కోరుకుంటారు. గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయ నేలా గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపోయ నేలా. నన్ను ఎంకరేజ్ ఎందుకు చేయట్లా? 18 మంది మాస్టర్లో 10 మంది వెళ్ళేంత వరకు మీరు నించున్నారంటే అది మీ కెపాసిటీ. నాకు తెలిసి మీరు ఏ సెకండ్ రౌండ్ లోనే వెళ్ళిపోయి ఉండాలి. అమ్మాయి జస్ట్ అన్ ఆర్టిస్ట్. మా జడ్జిమెంట్ లో ఏ తప్పు లేదు.